గూడూరు డివిజన్లో ట్రాఫిక్ సమస్యలు, ర్యాగింగ్, గంజాయి విక్రయాలు తదితర అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలని గూడూరు డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా కోట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ కోట పోలీస్ స్టేషన్లో సమస్యలను తెలుసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగిందన్నారు. కోటలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని తన దృష్టికి వచ్చిందన్నారు. వీలైనంత త్వరగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా హుసేన్ బాషా, కోట ఎస్ఐగా పవన్ కుమార్ కొత్తగా బాధ్యతలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోట వాకాడు ప్రాంత ప్రజలకు నమస్కారం. నా పేరు రమణ కుమార్. నేను 4 రోజుల క్రితం కొత్తగా వచ్చి గూడూరు డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను. ఇప్పుడు మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఈరోజు కోటలో ఉన్న సమస్యలు ఏంటి అనే దాని మీద వచ్చాను నేను ఈ పూట. నాకు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఇక్కడ చెప్పి నాకు అర్థమైంది ఏంటంటే, ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య అన్నారు. ఆ ట్రాఫిక్ సమస్యని వీళ్ళంత త్వరగా మేము పరిష్కరిస్తాం. అదేవిధంగా ఎస్ఐ గారి కాడ వాళ్ళే కొత్తగా వచ్చాడు, అదేవిధంగా సిఈ గారి కాడ కొత్తగా వచ్చాడు, నేను కొత్తగా వచ్చాను. అందరం కాడ కొత్త ఆఫీసర్ అవడం వలన ఈ పరిస్థితిగా మనం అవగాహన చేసుకుని కంపల్సరిగా ప్రజల సమస్యలను ఇక్కడ తీరుస్తాము. అదేవిధంగా దొంగతనాలు కానీ, శాంతి భద్రతలు కానీ, ఈవ్ టీజింగ్ కానీ, అదేవిధంగా గాంజా కానీ, ఇలాంటి ఏదైతే అన్నీ కూడా పూర్తిగా నిర్మూలన చేస్తాము. అదేవిధంగా పబ్లిక్ కూడా పోలీస్కి కోఆపరేట్ చేయాలి. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ఎస్ఐ గారి నెంబర్ కానీ, సిఐ గారి నెంబర్ కానీ, నా నెంబర్ కానీ మీరు తెలియపరచండి. మీ యొక్క పేర్లు కూడా మేము బయట చెప్పము, గోప్యంగా వస్తాం. థ్యాంక్ యూ. టైంలో కంపల్సరీ ఆ ఏరియాలో పోలీసు నింపుతున్నారు. స్కూళ్ళు, కాలేజీలు స్టార్ట్ అయ్యే ముందు, అదేవిధంగా ఈ వదిలిపెట్టిన తర్వాత అక్కడ యూటీజింగ్ లేదు, అదేవిధంగా మన ట్రాఫిక్ రద్దీ ఉంటాకి లేదు. అది మాత్రం కంపల్సరీగా ఎంసీ చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.